నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాల వెల్లడి. హెరిటేజ్ ప్రభుత్వానికి ఎలాంటి ఉత్పత్తులు సరఫరా చేయలేదని స్పష్టం. కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కిరణ్ ఘాటు కౌంటర్. చట్టాలపై పాఠాలు అవసరం లేదన్న ఎంపీ, ఫోన్ ట్యాపింగ్ వివాదం గుర్తు చేసిన చామల ప్రజలను తప్పుదారి పట్టించొద్దని హెచ్చరిక. తిరుచానూరులో హిందూ సాంప్రదాయ ప్రకారమే జరిగిందని భూమన స్పష్టీకరణ. బైబిల్ పట్టుకున్న చంద్రబాబు, ముస్లిం వేషంలో లోకేష్ ఫోటోలను ప్రస్తావించిన భూమన. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి తావులేదన్న ఉత్తమ్, అర్హులకే ఇల్లు కేటాయిస్తామన్న హామీ. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగింపు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి చట్టాలపై కేటీఆర్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టాల గురించి మాట్లాడే ముందు తమ పాలనలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చట్టబద్దంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ఆరోపణలతో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. పగటి కల్లాలు కనాల్సిందే. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మన పరిస్థితి ఏందో అర్థమైపోయింది. అంతకుముందు జరిపిన గ్రామ పంచాయతీలు అర్థమైపోయింది. అంతకుముందు పార్లమెంట్ లో గుండుసున్నా వచ్చింది. ఇప్పుడు మీరు 3 ఏళ్లలో అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఒక రెడ్ బుక్ పెడతారు. మీకు రెడ్ బుక్ ఎందుకు, పింక్ బుక్ పెట్టుకోండి. పింక్ బుక్ అయితే బాగుంటది, మీరు పింకీలు రాసుకోవడానికి. కాబట్టి మీరు మీ హయాంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రోజు నడుస్తుందో, అధికారం దుర్వినియోగానికి ఈ మొత్తం ప్రపంచంలోనే ఎవరు తన గూగుల్లో కొడితే ఎవడు అధికార దుర్వినియోగం చేసిన రాజకీయంలో అంటే మీ పేర్లే వస్తాయి. ఎందుకంటే పోలీసులను ఏ విధంగా వాడుకుర్రు, ప్రైవేట్, ఆఖరికి మీ ఇంట్లో మీ సొంత చెల్లె ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు సొంత అల్లుని ఫోన్ ని ట్యాపింగ్ చేయించినారు. కాబట్టి పోలీసులను మిస్యూజ్ చేసిన దాంట్లో మిమ్మల్ని మించినోళ్లే లేరు. కాబట్టి మీరు రెడ్ బుక్ పెట్టుకున్నా, పింక్ బుక్ పెట్టుకున్నా, ఇంకా జీవితంలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్న దరిద్ర ఆలోచన మీకు వచ్చినా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీ దరిద్ర పాలనను చూసి ప్రజలు మిమ్మల్ని పర్మనెంట్ గా ఇంటికి పంపించారు. కాబట్టి మీరు చేసినటువంటి దౌర్జన్య పాలన, మీరు మిస్యూజ్ చేసినటువంటి పోలీసులను మేము మిస్యూజ్ చేస్తలేము. ఏదైతే రాజ్యాంగ పట్ల మాకు మర్యాద ఉందో చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప మీ లెక్క చట్టాన్ని చుట్టం చేసుకోలేదు కేటీఆర్ గారు. అర్థం చేసుకోండి. తన కూతురు వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుచానూరులో అమ్మవారి సాక్షిగా 30,000 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరిగిందన్నారు. ఈ వేడుకకు బాలకృష్ణ, రామ్మూర్తి నాయుడు కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. వివాహంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలను రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. కుటుంబ వేడుకలను వివాదాలుగా మలచడం తగదని విమర్శించారు. తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణ మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే
చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే, నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా మీరు, మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇదిగో ఒకటి కాదు, రెండు కాదు, సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి, కోకొల్లలు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి మరి పవన్ కళ్యాణ్ గారు మూడో భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని ఛాలెంజ్. మావోయిస్ట్ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాల వల్ల రహస్య జీవితం విడిచి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు తెలిపారు. కేవలం వ్యక్తిగత జీవితానికే కాకుండా ప్రజా సమస్యలపై చట్టబద్దంగా పోరాడతానన్నారు. దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతాల ప్రకారం రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ పరిణామం భద్రతా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నింటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసర చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాం. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మేము అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తాను. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో, మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిగా తీసుకోవద్దని కోరుతున్నాను, అప్పీల్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1332 మంది జైలు సిబ్బందికి జీతం ప్యాకేజ్ మేళ ద్వారా ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయాలు విస్తరించినట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. సిబ్బందికి సులభ రుణాలు, బీమా, ఇతర ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ సేవలను సిబ్బందికి దగ్గర చేయడమే లక్ష్యమన్నారు. జైలు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక భద్రతతో సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అకౌంట్స్ ఉన్నా సరే అవేర్నెస్ లేకుండే, సో మాక్సిమం ఎంప్లాయీస్ వాళ్ళు సాలరీ అకౌంట్ కి ఈ సాలరీ ప్యాకేజ్ కు కన్వర్ట్ చేయలేదు.
సో ఇది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాంకు ఒక లైసెన్స్ ఆఫీసర్ పెట్టి బ్యాంక్ వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో మాకు సాలరీ ప్యాకేజ్ ఇప్పుడు 1332 ఎంప్లాయీస్ కి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ లో సాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్, లోన్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ ప్లస్ లాకర్ లో కన్సెషన్స్, ఇవి అపార్ట్ ఫ్రమ్ దట్ మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. భారీ స్థాయిలో ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదు కాగా సత్తుపల్లిలో కూడా బాధితుల ఫిర్యాదు మేరకు కొత్త కేసు నమోదై చేశారు. మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీసులు హామీ ఇచ్చారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వికాస్ చౌదరి, తర్వాత రామ వెంకట్ చరణ్, ఇంకా అనిరుద్, 11 అదర్ అక్యూజ్డ్ పర్సన్ who are actively involved in this cyber case ని అరెస్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ బిజినెస్ పేరుతో వేరే పర్సన్స్ ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి చెక్ బుక్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ కంప్లీట్ గా ఆ అకౌంట్స్ ని మ్యూల్ అకౌంట్స్ లాగా యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్ కండక్ట్ చేశారు. పబ్లిక్ కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఈజీ మనీ కోసం, కమిషన్ కోసం ఎవరైనా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమైనా లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడిగినా ప్లీజ్ షేర్ చేయకండి. మీ అకౌంట్స్ సైబర్ ఫ్రాడ్ లో యూజ్ చేస్తే మీరు కూడా అక్యూజ్డ్ గా కన్సిడర్ అవుతారు. నగదు రహిత చికిత్స కోసం డిజిటల్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందే సమయంలో ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సానుకూలమని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. పథకం అమలులో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయడం ఉపశమనం కలిగించిందన్నారు. త్వరితగతిన కార్డులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ యొక్క సమస్యలని 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాం. హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 డిఓలో ఉద్యోగులకి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాలు 6 సంఘాలు, మా యొక్క సీనియర్లైన పెన్షనర్ సంఘాలు 2 సంఘాలు, ఆఫీసర్స్ 8 మంది, ఈ 16 మందికి చైర్మన్ గా సిఎస్ గారు వ్యవహరిస్తారని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మేము కలిసినప్పుడు బడ్జెట్ సమావేశాల్లో లాంచ్ చేస్తామని చెప్పారు. దానికంటే ముందే నిన్న కేబినెట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. 2-3 రోజుల నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని. మరి ముఖ్యంగా హెల్త్ కార్డ్ విషయం, ఆ రోజు 2008లో ఆగిపోయిన హెల్త్ కార్డ్ని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహసం చేసి నిర్ణయం తీసుకొని మరి పెన్షనర్స్ అల్లాడిపోతున్నారు. ప్రతి నెలకోసారి ధర్నాలు పెట్టి వారి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కిందనే తీసుకుంటున్నాం. ఇది సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ఎవరికి ఎట్లాంటి ఆందోళన అవసరం లేదు. మరి బేసిక్ పీలో కూడా పాయింట్ అది 1.5%. ఇది ఒక్కటి చేసి మళ్ళీ దీన్ని గాలి కొదిలేయకుండా ఖచ్చితంగా మమ్మల్ని మీరు చూడండి, మిమ్మల్ని మేము చూస్తాం, ఖచ్చితంగా మేము ఎవరు ఉంటాం. మేము ఎవరి మాట వినం. మాకు మా సమస్య పరిష్కారం కావాలి. మేము పెద్దవాళ్ళుగా ధన్యవాదాలు, నమస్కారాలు పెట్టడం కాకుండా ఆశీర్వాదాలు ప్రభుత్వానికి ఇస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో మేము కూడా ముందుంటాము. ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ట్రస్టుల మహిళా పెన్షనర్స్గా ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఎలాంటి అవినీతి జరిగే అవకాశం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకే ఇల్లు కేటాయిస్తామన్నారు. రాజకీయ ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. పేదలకు గృహ సదుపాయం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా
ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలను 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 6 నుంచి 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవస్థానం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. మహోత్సవం విజయవంతం చేయాలని అధికారులు సంకల్పించారు. ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతో మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్లీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మన దిశానిర్దేశాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎక్కడ ఇబ్బంది జరుగుతాము. మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవాన్ని కించపరిచే చర్యలను ఖండించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత ప్రవర్తన అవసరమన్నారు. సంఘటనపై పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఏఐ సమ్మిట్ ని మరి కాంగ్రెస్ చాలా దురుద్దేశంతో మరి వీళ్ళు 65 సంవత్సరాలు పరిపాలించిన ఇండియాని వీళ్ళు మరి ఎలా పరిపాలించారు అన్నది ప్రజలందరికీ చాలా అనుమానాస్పదంగా ఉంది. మరి ఏఐ సమ్మిట్ అనేది భారతదేశ అభివృద్ధి కోసం, లేటెస్ట్ టెక్నాలజీ కోసం భారతదేశానికి ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి వచ్చి మరి మోడీ గారి చేస్తున్న సమయంలో వచ్చి ఇలాగా అర్ధనగ్ధంగా అధికార దొంగతనంగా వాళ్ళకి అర్హత లేని వాళ్ళు, రావటానికి అనుమతి లేని వాళ్ళు ఈ ఏఐ సమ్మిట్ ని అడ్డుకుంటూ అర్ధనగ్ధంగా ఉన్నారు. హెరిటేజ్ ఇందాపూర్ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇందాపూర్ డైరీ అనేక సంస్థలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని వివరించారు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదని స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు, నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టంగా పాటిస్తామని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరారు. పారదర్శకతతో వ్యాపారం కొనసాగుతుందన్నారు. నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు. ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశం వీళ్ళు మాట్లాడతారు. దేశం మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనేదానికి హెరిటేజ్ ఇదే డైరీ, ఇక్కడ జరిగింది గీ. ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బొరుజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 20 లక్షల లీటర్ల పాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసి ఎవ్రీ డే ఆపరేట్ చేస్తారు. వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ డొంక తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు.
అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నిన్నే హెరిటేజ్ని తీసుకొచ్చి ఒక పక్కన ఇందాపూర్ డైరీలో హెరిటేజీ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రెండో అధ్యక్ష, ఇంకొక పక్కన మీరు చూస్తే బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ, ఒకటి ఆర్గానిక్, ఒకటి మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ. వీళ్ళు కావాలని చెప్పి రెండు కన్ఫ్యూజ్ చేసి బోలే బాబా మిల్క్ ఫుడ్లో వీళ్ళు పౌడర్ తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు వీ హ్యావ్ నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా అని కండెమ్ చేసి హెరిటేజ్తో ఉండే రిలేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తే అప్పటికి కూడా ఆపకపోతే అధ్యక్ష ఓసారి కంపెనీలు ఎట్లుంటాయంటే ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు మొత్తం రికార్డు చూసి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు. సాక్షికి, న్యూస్ పేపర్ సాక్షికి, టీవీకి అందరికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కౌన్సిల్కి వచ్చి చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం, చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితి, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. వాస్తవంగా అధ్యక్ష, నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. కార్మిక సంఘాల గుర్తింపు, విలీనం అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రేరేపిత ఆందోళనలతో సంస్థను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరస్పర చర్యలతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వానికి సహకరించాలని సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఏ ప్రాంతమైనా నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వ భాగస్వాములు. ఆర్టీసీ విలీనము, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు అనే అంశాలు ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నాయి. మిగతా అన్ని అంశాలను ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. నేను ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
నేను మీ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఏ సమస్యలైనా చర్చించి పరిష్కరించుకునే దిశలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఇటువంటి ఆందోళనలు, కొంత ప్రేరేపితమైనటువంటి ప్రొటెస్టులు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తూ సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దాం. నేను మీతో కలిసిన్నా. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా మీకు మరొకసారి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నా. నా డోర్స్ ఎల్లవేళలా మీ కుటుంబ పెద్దగా నేను నా యొక్క బాధ్యత నిర్వహిస్తాననే మాట మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మీకు ఈ మాట చెప్పమన్నారు. నేను ఈ సందర్భంగా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాల వెల్లడి. హెరిటేజ్ ప్రభుత్వానికి ఎలాంటి ఉత్పత్తులు సరఫరా చేయలేదని స్పష్టం. కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కిరణ్ ఘాటు కౌంటర్. చట్టాలపై పాఠాలు అవసరం లేదన్న ఎంపీ. ఫోన్ ట్యాపింగ్ వివాదం గుర్తు చేసిన చామల, ప్రజలను తప్పుదారి పట్టించొద్దని హెచ్చరిక. తిరుచానూరులో హిందూ సాంప్రదాయ ప్రకారమే జరిగిందని భూమన స్పష్టీకరణ. బైబిల్ పట్టుకున్న చంద్రబాబు, ముస్లిం వేషంలో లోకేష్ ఫోటోలను ప్రస్తావించిన భూమన. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి తావులేదన్న ఉత్తమ్. అర్హులకే ఇల్లు కేటాయిస్తామన్న హామీ. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగింపు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.